నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో ఓసారి చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి అక్టోబర్ 30, 31 తేదీలలో జూబ్లీహిల్స్ సెగ్మెంట్ ల ప్రచారం చేయనున్నారు. నియోజకవర్గంలోని 4 డివిజన్లలో ప్రచారం చేస్తారు. నవంబర్ 4, 5 తేదీలలో రెండో విడత ప్రచారం చేయనున్నారు. బంగాళాఖాతంలో మేంతా తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వర్షాలు పడే ప్రాంతాలలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చి డిసెంబర్ నాటికి 2 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రభుత్వం అమలు చేసిన పథకాల మీద నివేదిక ఇయ్యాలని ఆదేశించిండు సీఎం రేవంత్ రెడ్డి. మేనిఫెస్టో పెట్టి ఇంకా అమలుగాని స్కీమ్లు, అమలుగాని హామీల మీద దృష్టి పెట్టనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ముందుగానే చేతులెత్తేసింది. సమన్వయం లేకపోవడంతోటి చాలా చోట్ల పార్టీ నాయకులు ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి పెంచేటందుకు రేవంత్ సర్కార్ తీసుకున్న చర్యలు ఫలిస్తున్నాయి. 12,350 కోట్ల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేటందుకు పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ల ఏర్పాటుకు పలు సంస్థలు ముందుకొచ్చినాయి. ఇక ఇయ్యుల్లా తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు, మంచి ముచ్చట్లతోటి మళ్ళీ రేపు కలుద్దాం. శనార్థులు.